స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. శ్రావణ మాసం అనగానే అమ్మవారిని పూజించడం, ఉపవాసాలు, పండగలు, చాలా భక్తి శ్రద్ధలతో ఏకాగ్రతతో అమ్మవారిని కొలవడం ప్రాముఖ్యం. అయితే ముఖ్యంగా శ్రావణ మాసం మొదలవగానే అమావాస్య నుంచి పంచమి తిథి రోజున నాగుల పంచమిని జరుపుకుంటారు. అయితే మరి నాగుల పంచమి రోజు మనకు పుట్టలో పాలు పోయడం, వివిధ రకాలుగా అమ్మవారిని సేవించడం, నాగమ్మని వాళ్ళ మొక్కులు చెల్లించడం ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం. అయితే నిజామాబాద్ పట్టణం ముబారక్ నగర్లో మనకి పెద్దమ్మ తల్లి ఉంది. పెద్దమ్మ తల్లి గుడిలో సంతాన నాగమ్మ తల్లి సాక్షాత్తు అమ్మవారిని చూస్తూ ఉంటే అమ్మవారు అక్కడ కొలువై ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. సో మనం చూడొచ్చు అమ్మ ఎంత అందంగా ముద్దుగా ముస్తాబయ్యి వచ్చిన భక్తులని తన పిల్లల్ని ఆశీర్వదించడానికి ఆసీనమై కూర్చుంది అని అనిపించేట్టుగా అనిపిస్తుంది. అంత ప్రశాంతమైన అరవిందం. అమ్మ ఒడిలో కూర్చొని పిల్లలు ఆడుకోవడానికి రెడీగా ఉన్నట్టు అనిపిస్తుంది. అయితే వచ్చిన ఎవరైతే మొక్కులు తీర్చుకోవడానికి అమ్మను మొక్కి ఎవరైతే పిల్లల కోసం కోరుకుంటారో వాళ్ళు పిల్లలు సౌభాగ్యం కలిగిన తర్వాత ఆ పిల్లల్ని తీసుకొచ్చి అమ్మవారి ఒడిలో కూర్చోబెడతారు. ఆ విధంగా అమ్మవారి మొక్కును తీర్చుకుంటారు. అమ్మ ఆ పిల్లలని ఆశీర్వదిస్తుందంట. ముఖ్యంగా ఇక్కడ సంతాన నాగమ్మ తల్లిని కొలుస్తారు. మరి సంతానం అనగానే నాగమ్మ తల్లితో ఎందుకు ముడిపడి ఉంటుంది? నాగమ్మ తల్లికి సంతానానికి ఏంటి సంబంధం? మనకు ఈ వివరం చెప్పడానికి ఇక్కడ పూజారి గారు ఉన్నారు. నమస్తే అండి, చెప్పండి అసలు మరి సంతాన నాగమ్మ తల్లి అంటే ఏంటి? అసలు ఎందుకు సంతానాన్ని నాగమ్మ తల్లితో మనము ఆ బంధం ఏంటి? ఎందుకు అట్లా కొలుస్తాం? అమ్మవారిని సంతాన నాగమ్మ తల్లి అంటారు. అమ్మవారి వాస్తవిక పేరు ఏంటంటే మానసాదేవి అని చెప్పేసి అంటుంటారు. మనకి 18 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠము అమ్మవారు. అట్లా అమ్మవారు ఏంటంటే కాశ్యప ఋషి యొక్క యజ్ఞం చేస్తే ఉద్భవించినటువంటి అమ్మవారు ఈ సంతాన నాగమ్మ తల్లి. అమ్మవారు ఏంటంటే ముఖ్యంగా మనకి 5 పనులు చేసి పెడుతూ ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే సంతానాన్ని ప్రసాదిస్తుంటుంది. తర్వాత ఏంటంటే ఇటువంటి సర్పదోషం గాని, మనం తెలిసి గాని తెలక గాని సర్పాలకు చేసినటువంటి ఇబ్బందులు అవన్నీ కూడా తొలగిస్తూ ఉంటుంది. మూడోది ఏంటంటే ఇటువంటి గర్భదోషం, పిల్లలని కాకుండా గర్భంలో కూడా ఏదైనా దోషం ఉంటే కానీ, లేదు అంటే దాంపత్య సుఖం కానీ, మరి పిల్లలు కలగకపోవడానికి ఏదైతే కారణాలు ఉంటాయో వాటన్నిటిని కూడా అమ్మవారు తీసేస్తూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే అమ్మవారు త్రైలోక్య విజయనాదాయిన్య నమః అంటారు అమ్మవారిని. 3 లోకాల్లో అమ్మవారు మనకు విజయాన్ని ఇస్తుంది. ఇంకా సిరి సంపదలకు అమ్మవారు అధిష్టాన దేవత అన్నట్టు. మనకి 14 లోకాలు ఉంటాయి. అందులో పాతాళ లోకంలో అమ్మవారు ఉంటూ ఉంటుంది. ఆ పాతాళ లోకంలో నుంచి మనకి ధనం అనేది వస్తూ ఉంటుంది. అట్లా అమ్మవారు ఆ లోకానికి అధిష్టాన దేవత కాబట్టి అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో వారికి 5 తప్పకుండా కలుగుతాయి. ఈ 5 ప్రాబ్లంల నుంచి బయటకు వస్తారు. అయితే మరి ఏ విధంగా మొక్కుకుంటారు? అంటే ముడుపు కడతారా? ఏం చేస్తారు? అమ్మవారికి వచ్చి ఆ వినతిని చేసుకోవాలి అంటే ఎలాంటి కార్యక్రమం చేయాలి? అమ్మవారికి ఏంటంటే అమ్మవారికి ఎక్కువ క్షీరాభిషేకం అంటే పాలతోటి అభిషేకం అంటే అమ్మవారికి చాలా ఇష్టం. అట్లా పాలతోటి కాకుండా ఏంటంటే మనం పంచామృతాలతోటి ఇంకా కొన్ని ద్రవ్యాలు ఉంటాయి, ఆ ద్రవ్యాలతోటి అభిషేకం చేసేసేసి అమ్మవారికి చక్కగా చీర ఓడి బియ్యం అట్లా పోసిన తర్వాత అమ్మవారికి ముడుపు అయితే కట్టుకుంటే కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుస్తున్నాం. సంతానానికి నాగమ్మకు ఉన్నటువంటి బంధం ఏంటంటే మనకి శిశువుని ఒకవేళ చూసుకుంటే 6వ నెల 5వ నెల ఉన్నప్పుడు అది పాము ఆకారంలో తోటి ఉంటుంది. అంటే కాళ్ళు చేతులు ఉండకుండా కేవలం అది చూస్తే మనం సరిగ్గా నాగ ఆకారంలో ఉంటుంది. పిల్లలు పుట్టడానికి కారణమైనటువంటి చిత్రకణములు కూడా ఆ నాగాకారంలోనే ఉంటుంటుంది. నాగులకి మానవులకి చాలా సంబంధం ఉంది. ఈ ప్రపంచం అంతా కూడా నాగులతోటి
కనెక్ట్ అయి ఉంటుంది అంటారు. కాబట్టి అందుకే మనకి అమ్మవారిని ఏదైనా పూజిస్తే బంధం వేయాలన్నా కానీ నాగబంధం వేస్తారు. ఓకే, ఈ యొక్క అమ్మవారిని పూజిస్తే ఏంటంటే చక్కని సంతానం కలుగుతుంది, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తొలగిస్తుంది, అన్ని రకాలమైనటువంటి సుఖ సంతోషాలని మనశ్శాంతిని ముఖ్యంగా ప్రసాదిస్తుంది అమ్మవారు. మనకి పండగ అంటేనే ప్రశాంత వాతావరణం. అయితే ఇక్కడ ఈ గుడిలో ఈ ప్రశాంత వాతావరణంలో అమ్మవారిని దర్శించుకోవడానికి మనతో ఇక్కడ చాలా మంది భక్తులు ఉన్నారు. క్యూ లైన్లో ఓపిక్గా నిలబడి పద్ధతిగా అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడ వేచి చూస్తున్నారు. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చిండ్రు? గంగస్థాన్ నుంచి. సో ఇవాళ విశేషంగా సంతాన నాగమ్మ తల్లిని పూజిస్తారు. ఎందుకు? చాలా మంచిదండి, మంచిగా జరుగుతుంది. సో చెప్పండి, ఈరోజు విశేషంగా సంతాన నాగమ్మ తల్లిని పూజిస్తారు. మరి ఎందుకు ఆ విశేషత? ఈ నాగుల పంచమి రోజే ఎందుకు సంతానంతో కూడిన నాగమ్మని పూజిస్తారు? ఈ రోజు మనకు అన్ని మంచిగా జరగాలని, మనకు భర్త సౌభాగ్యం మంచిగా జరగాలని, పిల్లలు బాగుండాలని నాగమ్మని పూజిస్తాం. శ్రావణ మాసం అనగానే పండగలు కదా. సో ఇప్పుడు పండగ వాతావరణం మొదలైంది. ఈరోజు 5వ రోజు శ్రావణ మాసంతో అమ్మవారిని నాగమ్మ తల్లిని ముఖ్యంగా పూజిస్తాం. శ్రావణ మాసం అంతా లక్ష్మీదేవిని పూజిస్తే, గౌరీమాతని లక్ష్మీదేవిని పూజిస్తే, ఈ పంచమి రోజు మట్టుకు నాగమ్మని పూజిస్తాం. మరి ఎందుకు నాగమ్మని పూజిస్తాం? నాగదేవత అనుగ్రహం కోసం ఈ రోజు అంత కుటుంబంలో అందరికి బాగుండాలని చేస్తాం. ఓకే, అంటే విశేషంగా నాగుల పంచమి, ఈ పంచమి తిథి రోజే నాగమ్మని పూజిస్తారు. మరి సంతానానికి నాగమ్మకి ఉన్న సంబంధం ఏంటి? నాగమ్మని పూజిస్తేనే సంతానం బాగుంటదని, అంటే సంతానం లేని వాళ్ళు పిల్లలు కలుగుతారని అవడం వల్ల ప్రశాంతత లభిస్తుంది. అది చాలా దైవారాధన చేయడం వలన చాలా ప్రశాంతత మంచిగా ఉంటుంది. అట్లా నాగుల పంచమి ఈరోజు నాగదేవత అనుగ్రహము తప్పకుండా లభిస్తుంది పూజ చేయడం వలన. పుట్టకు పాలు పోయాలి ఈరోజు, అంతే. మీకు తెలుసా అసలు పుట్టకి పాలు ఎందుకు పోస్తారో, ఈ ఆనవాయితీ ఎందుకు వచ్చిందో తెలుసా? ఈ నాగుల పంచమి రోజు పాలు పోయడం వల్ల ఏదైనా నాగదోషాలు ఉంటే, సర్పదోషాలు ఉంటే, కుజ దోషాలు ఉంటే ఏమన్నా వెళ్ళిపోతాయి కానీ పుట్టలో పాలు పోస్తారు. దానివల్ల పిల్లలకు మంచి జరుగుతుంది, కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుంది. పూర్వకాలం నుంచి వస్తుంది ఈ ఆనవాయితీ. మనకు గుడి అనేది ఏంటి, ఎందుకు వస్తాము? వాట్ డూ యూ ఫీల్ అబౌట్ ద టెంపుల్ ఏంటి? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు. మనం నాగుల పంచమి సెలబ్రేట్ చేసుకుంటాము. టెంపుల్కి వస్తాము, పుట్టకి పాలు పోస్తాము, అండ్ అవి ఒకటి పేలాల్లాగా ఉంటాయి కదా, అది వేస్తాం అనమాట దేవునికి, జొన్న పేలాలు. సో అందరికీ బాగుండాలని. సో ఆ జొన్న పేలాలు వేస్తారు, ఎందుకు వేస్తారో స్టోరీ తెలుసా? తెలీదండి. తెలీదు. సో ఒకప్పుడు పుట్టలు ఎక్కడో ఊరవతలు ఉండేవి. సో అది పుట్ట ఇప్పుడంటే ఇక్కడ ఉంది అని మనం వచ్చేసినాం ఈజీగా. అయితే అప్పుడు పుట్టలు ఊరవతలో ఉండేవి, మనం వెళ్ళేటప్పుడు వెళ్తాం కానీ వచ్చేటప్పుడు తెలియదు అని మొదటగా వెళ్ళిన వాళ్ళు రివర్స్ ఆ పుట్ట నుంచి దారి వేసుకుంటూ తెలియడానికి వేస్తూ వచ్చేవాళ్ళంట. అది కాలక్రమంగా ఆనవాయితీగా మారిపోయింది. డూ యు నో దట్? Just now I came to know that. ఓకే, సో ముఖ్యంగా ఈరోజు కళ్ళు కడుగుతారు తెలుసా? ఫ్యామిలీ మెంబర్స్ కి, అన్న తమ్ములకి, అమ్మ నాన్నలకి, ఇంట్లో పెద్దవాళ్ళకి. సో దాని గురించి ఏమైనా తెలుసా? మా అమ్మమ్మ గారు ఏం చెప్పారంటే, అలా అంటే వీరు చిన్న ఉన్నప్పుడు చెప్పారన్నట్టు, అలా కళ్ళు కడిగితే అంటే కళ్ళు బాగా కనిపిస్తాయి మంచిగా, అంటే అది ఆరోగ్యానికి కూడా బాగుంటది, లైక్ హెల్దీ థింగ్ అని చెప్పేసి చెప్పారు. ఇంకా ఫర్దర్ ఏంటి అనేది తెలీదు సైంటిఫికల్లీ. సో ఈరోజు నాగుల పంచమి, ఎందుకు నాగమ్మ తల్లిని కొలుస్తారు? అంటే నాగేంద్రుడిని ఒక దేవతలా పూజిస్తే ఇల్లు అందరూ సకల సౌభాగ్యాలు వస్తాయి అన్న నమ్మకంతో, అంటే దేవుడు ఉన్నాడు అన్న నమ్మకంతో పూజిస్తేనే అన్ని జరుగుతున్నాయి. కాబట్టి అది సాంప్రదాయంగా అప్పటి నుంచి కొనసాగుతూ వస్తుంది. అయితే మన నాగేంద్రుడిని ఎందుకు పూజిస్తారంటే కారణం, మనం విషం కక్కుతున్న నాగేంద్రుని అయినప్పటికీ ఆ విషం నుంచి ఆయుర్వేదికంగా అనేక మెడిసిన్స్ తయారు చేసి చాలామంది అనేక రోగాల్ని దూరం చేస్తున్నారు. కాబట్టి మనం అందు కారణంగా కూడా మనం పూజిస్తున్నామని భావించవచ్చు. అంటే ధర్మంతో పాటు శాస్త్రం కూడా ఉంది అంటారా దీంట్లో? ఖచ్చితంగా శాస్త్రీయం, సైన్స్
అనేది ఖచ్చితంగా ఉంది. సైన్స్ లేకుండా ఏం లేదు. మూఢనమ్మకం అనుకుంటాం కానీ ఇది మూఢనమ్మకం కాదు, సైంటిఫిక్గా మనం దీన్ని నమ్మచ్చు. ఈరోజు పుట్టలో పాలు పోసి ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నదమ్ములకి కళ్ళు కడగడం వల్ల, తల్లిదండ్రులకి కళ్ళు కడగడం అనే ఆచారం వల్ల పుట్టింటి అంటే ఎక్కడనో ఉన్న వాళ్ళు అంటే దూరంగా ఉన్న వాళ్ళు కూడా, ఆడపడుచులు కూడా కుటుంబంతో సంప్రదాయం పాటిస్తూ అంటే వాటికి మంచి రిలేషన్ పెంచడానికి ఇది ఒక సంప్రదాయాన్ని మనం పాటిస్తున్నామని కూడా చెప్పవచ్చు. అంటే కళ్ళు కడగడం వల్ల అన్నదమ్ముల మధ్య ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఏర్పడ్డ ఈ సమాజంలో అంటే వాళ్ళు రిలేషన్ పెంచడానికి, బంధాలు పెరగడానికి ఇది ఒక కారణంగా మనం చెప్పవచ్చు అని నేను భావిస్తాను. దాన్ని ఇప్పటికీ కూడా ఈ అంటే ఇంత టెక్నాలజీ పెరిగిన ఈ కాలంలో కూడా ఆనవాయితీని పాటించడం అనేది ఈ సమాజం యొక్క గొప్పతనంగా మనం భావించవచ్చని నేను భావిస్తాను. నమస్తే అండి. నమస్తే అండి. శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే అన్నట్టుగానే ఇక్కడ పెద్దమ్మ టెంపుల్ చాలా బాగుంటుందండి. చాలా ఫేమస్. మేము దరిదాపున 20 years నుంచి వస్తున్నాము. చాలా బాగా అనిపిస్తుంది. ఒక హైదరాబాద్లోనే ఉంటుండే, ఇప్పుడు మనకు నిజామాబాద్లో 20 years నుంచి ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నాం మేము. చాలా బాగా అనిపిస్తుందండి. ఇది స్వయంగా మనం తెలుసుకోవాల్సిందే కానీ అనుభవం చెప్తే మాటల్లో ఇది సరిపోదండి. శ్రీమాత్రే నమః. స్వయంభూగా వెలిసిందండి ఇక్కడ. చాలా బాగుంటుంది. అన్నయ్య కూడా చాలా డెవలప్ చేశారు టెంపుల్ని ఈ 20 years నుంచి. కిషన్ అన్నయ్య స్వయంగా తను ఒక్కరే డెవలప్ చేశారండి. చాలా బాగుంటుంది. వచ్చి దర్శించుకోండి. అనుకున్నట్టు జరుగుతాయి. ఇది మాత్రం స్వానుభవం. ఇదండి, అంటే మనము ఒక మూఢనమ్మకంగా కాదు దేవుణ్ణి కొలిచేది. ప్రతి దాని వెనుక ఒక రీజన్ ఉంది అంటున్నారు సార్. అయితే దాని వెనకాలన్న రీజన్ సనాతన ధర్మంతో పాటు మనకు ప్రతిదీ, మనం చేసే ప్రతి ఒక్క యాక్టివిటీ, మనం సెలబ్రేట్ చేసుకునే ప్రతి ఒక్క పండగ ఏదో ఒక విధంగా శాస్త్రీయతతో ముడిపడి ఉంది అనేది మనకు ఋషులు మునులు అప్పటి నుంచి నేర్పించారు. దాన్నే మన ఆనవాయితీగా తీసుకొస్తున్నాము. మన అంటే ఆరోగ్యపరంగానే కాకుండా మన బంధాలు బంధుత్వాలు గట్టిపడడానికి ఒక మంచి ఉపాయం అండి ఇది. ఎందుకు అంటే మనం పెళ్లి చేసి పంపించిన తోబుట్టువులు ఎక్కడనో ఉంటారు. సంవత్సరంలో 1-2 సార్లు మనం బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటాం. అట్లాగే రాఖీ, ఈ నాగుల పంచమి, ఇట్లాంటి సందర్భాల్లో మిగతా పండగలకి వచ్చినా రాకపోయినా ఇట్లాంటి సందర్భాల్లో ఆడపడుచులు పుట్టింటికి వచ్చి తల్లిదండ్రులతో, అన్న తమ్ముళ్ళతో, అక్క చెల్లెలతో వాళ్ళ సంతోషాన్ని పంచుకొని, వాళ్ళ ఉత్సాహాన్ని, బాధల్ని అన్నింటినీ పంచుకొని రెట్టింపు ఉత్సాహంతో, సంతోషంతో పుట్టింటి నుంచి మళ్ళీ అత్తింటికి వెళ్తారు. అందుకే ఈ ఆనవాయితీ వచ్చింది. మనం పంచమి రోజు కళ్ళు కడుక్కోవడం అని చెప్తున్నారు. సో ఇది నిజంగా మన శాస్త్రాల్లో, మన ధర్మంలో ఉన్న గొప్పతనం. అంటే పెళ్లి చేసి పంపించిన తర్వాత ఆడపిల్లని అట్లా వదిలేయకుండా తన మంచి చెడులు, బాగోగులు తెలుసుకోవడానికి ఇలాంటి పద్ధతుల్ని పెట్టారనుకుంటా. సో అదే మనకి ఇప్పటికీ మన తల్లిదండ్రులు కానీ, అన్నతమ్ములు కానీ మనల్ని బాగా చూసుకుంటున్నారు అంటే ఇలాంటి ఆనవాయితీల్ని పాటిస్తున్నారు కాబట్టి వాళ్ళ బాగోగులు, సంతోషాలు, మంచి చెడు తెలుసుకోవడానికి ఒక పండగ ఇది. అంటే వాళ్ళ బాధని దూరం చేస్తే సంతోషం. సో దానికోసమే, అంటే నువ్వు బాధపడొద్దు, నేను నీకున్నాను అని ఒక తెలియజెప్పేదే ఈ నాగుల పంచమి.